గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం పాస్టర్ గారు, ఇప్పుడు క్రిస్టియానిటీలో మల్లెపూలు పెట్టుకోవద్దని ఉందా? మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే పరిశుద్ధ ఆత్మల, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు అపరిశుద్ధ ఆత్మల ఏంటి అంటే పాస్టర్ శాలం రాజు కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఏం చెప్తాను? యాక్చువల్లీ క్రైస్తవులు శారీరక అలంకరణ చేయకూడదండి. ఎవరైనా సరే క్రైస్తవులు శారీరక అలంకరణ చేయకూడదు, ఇది వాస్తవం. కానీ ప్రతి ఒక్క మతస్థులు అన్ని సిద్ధాంతాలు ఫాలో చేస్తారనే మనకు రూల్ లేదు. అంటే ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, ఒక్క నిమిషం, శాలం రాజు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే హిందువులు అపరిశుద్ధ ఆత్మలని శాలం రాజు ఉద్దేశమా? ఆయన కామెంట్స్ చూస్తే ఇప్పుడు శాలం రాజు గారు హిందువులని అనలేదండి, అక్కడ వచ్చిన సంఘస్థులను అన్నారు. అక్కడ వచ్చిన సంఘస్థులను అనకూడదు అతను. శాలం రాజు బ్రదర్ గారు కేవలం హిందూస్నే కాదు క్రైస్తవులను కూడా అనకూడదు. ఏ మనిషి అనకూడదు, ఎవరిష్టం వాళ్ళదండి. దానికి ఒక చట్టం ఉంది. హిందూ మరి క్రైస్తవ స్త్రీలతో కూడా పెట్టించండి ఆయన కంప్లైంట్. మీరు సర్వమత సమానత్వం కదా, మరి క్రైస్తవ స్త్రీలతో కూడా పెట్టించండి కంప్లైంట్. అంతేకాకుండా రవికుమార్ గారు జోసెఫ్ గారు మళ్ళీ మాట్లాడతారు. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. రిఫరెన్స్ ఇస్తాను మీకు. బైబిల్ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంటది. నేను చదువుతాను చూడండి. జడలు అల్లుకొనిటియు, బంగారు నగలు పెట్టుకొనిటియు, వస్త్రములు ధరించుకొనిటియు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనను గుణము అక్షయలంకారములకు మీ హృదయము అంతరంగ స్వభావము మీ అంతరంగ పురుషుడుకు మీ అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి. కళ్యాణి గారు ఒకటి చెప్తా అమ్మ, ఈ సందర్భంగా కళ్యాణి గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా, మీరు పర్మిషన్ ఇస్తే. మాట్లాడండి. అమ్మ బట్టలు ఇప్పుకొని తిరగమంటారు లైవ్ లో స్త్రీలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నారు కళ్యాణి గారు. అందరిని అనకూడదు. లైవ్ లో స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వేల మంది స్త్రీలు చూస్తూ ఉన్నారు, లక్షల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. బట్టలు కాబట్టి ఇంత గట్టిగా స్పందిస్తున్నాం. కించపరిచి ఎందుకు మాట్లాడుతున్నారమ్మా? ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి, వెయిట్ చేయండి, మీరు మళ్ళీ మాట్లాడుతూ మీరు చెప్పండి. ఒక్క నిమిషం సార్, బాండ్ బాస్ గారు మీరు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడతాను. కేసు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బాండ్ బాస్ గారు ప్లీజ్ వెయిట్ సార్. బాండ్ బాస్ గారు ఆగండి, చెప్పండి. ప్రతి ఒక్కరు వారి వారి ధర్మాన్ని ఫాలో అవుతూ పరధర్మ సహనం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా ఉంది. ఎవరైనా ఏ మత ప్రవక్త అయినా ఎవరైనా కూడా సత్ప్రవర్తన వైపు లేకపోతే ఒక నడవడిక వైపు అడుగులు వేసే దిశలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా ఇప్పుడు శాలం రాజు గారు ఒక పాస్టర్, వారు ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్, మళ్ళీ అదే చెప్తున్నా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాట అక్కడ వచ్చే వ్యక్తుల్లో ప్రభావితం అవుతున్నారు. సో అలా ప్రభావితం అవుతున్నప్పుడు మనం ఎలా అంటే మామూలు వ్యక్తిగా వాళ్ళు చూడటం లేదు. మామూలు వ్యక్తికి ఈ పాస్టర్ శాలం రాజు గారికి వ్యత్యాసం ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక మత ప్రవక్తగా మీరు మాట్లాడినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తున్నా, మతానికి అతీతంగా మీరు మహిళలను ఉద్దేశించి మహిళలు అనే ఒక మాట మాట్లాడారు. ఈ మహిళలు ఏ మతం వారైనా పువ్వులు సహజంగా మహిళలు పెట్టుకుంటారు, అది మనం దైవికంగా చూస్తాం. అలాంటి విషయంలో ఈ పాస్టర్ గారు చేసే ఒక వ్యాఖ్య ఎందుకు ఈరోజు ఇంత దుమారం లేపుతుంది అంటే వాళ్ళు చాలా స్పష్టంగా వారు అన్నారు. ఒకవేళ ఉదాహరణ చెప్పారు, ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్తున్నారు, వారు ఉదాహరణ చెప్పారు. ఒకవేళ ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఇంత అసభ్యకరమైన ఉదాహరణలు ఎందుకు చెప్పాలి వారు? ఒకటే ప్రశ్న. ఒకవేళ ఉదాహరణ చెప్పారు లేకపోతే కోట్ చేసినా కూడా ఇది ఒక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా, డిస్క్రిమినేట్ చేసే విధంగా, కించపరిచే విధంగా, అవమానకరంగా ఉన్నప్పుడు 50% జనాభా ఉన్న మహిళలు, ఈ రోజు ఈ దేశంలో 50% మహిళలు ఉన్నారు.
మతానికి అతీతంగా మాట్లాడుతున్నా. మతానికి అతీతంగా మహిళలు ఈ రోజు పువ్వులు పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలి, వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అని నిర్ధారణ. హిందువులు పదే పదే టార్గెట్ అవుతున్నారు. హిందువుల మనోభావాలకి నేను మహిళలంట. ఇప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటారు, క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకుంటారు, హిందూ మహిళలు పూలు పెట్టుకుంటారు. ఇక్కడ మహిళలుగా చూద్దాం కాసేపు. ఈ మహిళలు అనే దానికి ఎందుకు ప్రతి ఒక్కరికి మహిళ టార్గెట్ అవుతుంది? ఎందుకు అంత ఈజీగా, అంత యథేచ్ఛగా మహిళలంటే మహిళలు మాట్లాడరు? ఇప్పుడు నాకు తెలిసి అనేక సందర్భాలలో కొంతమంది మహిళలు వీళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఒకటే అంటానండి, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మనం ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా ఉంటాం అంటే కుదరదు. ఇక మీద నుంచి కుదరదు. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఎక్కడి వారైనా సరే, ఎంతటి వారైనా సరే, వారు వీరు వారని కాదు. ఈ రోజు వీరు మాట్లాడితే వీరి గురించి మనం క్వశ్చన్ చేస్తాం, ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ గురించి కూడా క్వశ్చన్ చేస్తాం. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పు అన్నప్పుడు మన వాళ్ళైనా మనం సమర్థించకూడదు అంటాను నేను. మన తన భేదమే ఉంది. ఇందాక అందరు భారతీయులు అని, ఎస్ భారతీయులుగానే మాట్లాడాలి. ఈ రోజు భారతీయ సమగ్రత, భారతీయ ఇంటిగ్రిటీ ఈ రోజు ఈ ఒక సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినే విధంగా ఉంది. 50% ఉన్న మహిళలు వాళ్ళ ఇది సోషల్ అంటే ఒక సొసైటీలో మహిళలు ఒక అంతర్భాగం. మహిళలు వేరు, పురుషులెంతో మహిళలంతే ఈ రోజు ఈ దేశంలో. అలాంటి మహిళల మీద మనం వ్యాఖ్యలు చేస్తున్నామంటే మనం ఎలా మాట్లాడుతున్నామనే దాని మీద ఒక మత ప్రవక్త ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకి ఒక కంట్రోల్ ఉండాలి. వాళ్ళు వదిలే ప్రతి మాట ఈ రోజు చూస్తున్నారండి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఒక చైతన్యం చాలా ఉంది. ఈ రోజు ప్రశ్నించే తత్వం ఉంది. ఒకప్పుడు ప్రశ్నించే తత్వం చాలా తక్కువ ఉండేది. ఇప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏ ఇండివిజువల్ గా ఒక మతాన్నో టార్గెట్ ఎవరు చేయటం లేదు. ఎవరికి ఇందాక మీరు అన్నారు, ఒక ఇక్కడ పుట్టిన వారందరూ భారతీయులే. కానీ ఎవరికి వారి భక్తి మతం అనేది మన వ్యక్తిగతం. భక్తి మతం అనేది మన వ్యక్తిగతం. అది అంతవరకే ఉండాలి. మనం ఒక మత ప్రవక్తగా ప్రబోధించినప్పుడు ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, సత్ప్రవర్తన వైపు నడిపించండి, దేశభక్తి నూరిపోయండి, ఇవన్నీ మానవత్వం మీద చాటు చెప్పండి. ఇలాంటివన్నీ ఉండాలి తప్పించి పరమత విద్వేషమో, లేకపోతే స్త్రీలని ఒక వర్గం వారిని మనం పూర్తిగా కూడా వెలేయడమో, ఒక వర్గం వారిని పూర్తిగా చిరచూపు చూపించడమో, లేకపోతే అసభ్యకరమైన పదజాలం వాడడమో ఆ సముచితం కాదు, తప్పు. అది ముమ్మాటికి తప్పు. కాబట్టి పాస్టర్ గారు, ఈ రోజు మీరైనా నేనైనా కూడా ఆ మనిషి అక్కడ ఆ మాటలు ఉదాహరణ అయినా తప్పు చెప్పకూడదు. చిలకలూరిపేట అంటున్నారండి, చిలకలూరిపేట. చాలా మంది మనకు చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు ఒక నిమిషం, చిలకలూరిపేట అంటున్నారు. ఏ చిలకలూరిపేటని మీరు ఎందుకు బ్రాండ్ చేస్తారు అట్లాగా? ఏ చిలకలూరిపేటలో ఎంతమంది మహిళలు ఉన్నారు? చిలకలూరిపేట ఉద్దేశించి అని కూడా ఇంతకు ముందు నేను విన్నాను. తప్పు కదండి. ఎవరండి మనం చిలకలూరిపేటలో ఉన్న మహిళల గురించి మాట్లాడడానికి? అక్కడ ఉన్న ఆ చిన్న ప్లేసే కావచ్చు, ఆ చిన్న కాంగ్రిగేషన్ కావచ్చు, మనము అలాంటి విమర్శలు చేయకూడదు. మనం ఒక మత ప్రవక్త అలాంటి విమర్శలు చేయకూడదు. అలాంటి ఉదాహరణ పాస్టర్ గారు వినండి, ఒక మత ప్రవక్త ఎవరైనా సరే, ఒక మత గురువు కావచ్చు, ప్రవక్త కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా అట్లాంటి అట్లాంటి పదజాలము మీరు మీ మాటని మీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనం ఉన్నారు. కాబట్టి వాళ్ళు రేపొద్దున బయటికి వెళ్తే వాళ్ళు చూసే ధోరణి ఏమిటి, వాళ్ళు ఆలోచించే ధోరణి ఏమిటి? ఇప్పుడు పాస్టర్ గారికి ఒక ఇంటర్నల్ ఫీలింగ్, ఎక్స్టర్నల్ ఫీలింగ్ మనకి సంబంధం లేదు. వారి నోటి నుంచి జారువాలే ఆ మాటలు అక్కడ క్లాప్స్ కొట్టారండి, చప్పట్లు వినపడ్డాయా? అక్కడ పాస్టర్ గారు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టారు. అంటే ఏమిటి అర్థం ఇక్కడ? ఉదాహరణ కూడా అలాంటి ఉదాహరణ ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? కాబట్టి ఒకటేనండి, అలాంటి పదజాలం ఎవరు మాట్లాడినా హర్షించకూడదు. అలాంటి పదజాలం ఎవరు మాట్లాడినా హర్షించకూడదు. మరీ ముఖ్యంగా ఒక మత ప్రవక్త వారు మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి చెప్పాల్సిన అవసరం. రవికుమార్ గారు చెప్పండి. జోసెఫ్ గారు మళ్ళీ మాట్లాడతారు. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. మేడం, నా మాటలు వినిపిస్తున్నాయా? వినబడతాను, చెప్పండి. నేను చెప్పేది ఒకటే మేడం, మీ అందరికి చెప్పేది ఒకటే. అది సందర్భపూర్వకంగా ఒక మాట చెప్పొచ్చు, దాన్ని ఇంత పెద్దగా చూడకండి. అంటే రవికుమార్ గారు సందర్భంగా చెప్పినా, ఉదాహరణకు చెప్పినా మహిళలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మహిళలు అంటే మహిళలను, హిందువులను, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అంటున్నారు. అదే అంటున్నాము. ఇప్పుడు వరకు కూడా ప్రారంభం నుండి చెప్తున్నది కూడా మేము కూడా అదే. ఆ పాస్టర్ గారి వలన మిస్టేక్ జరిగితే లీగల్ గా యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేయాలో చేయండి.
మేము వెనకేసుకొని రావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. కరాటే కళ్యాణ్ గారు లైవ్ లోకి వచ్చి అది ఇది వాళ్ళు మీరు దొంగలు వాటు టూటు దశంభాగాలతో ఏంటండి ఈ మాట? ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో నిజాలు ఒప్పుకోరు కదా, నిజాలు ఒప్పుకోరు కదా, నిజం కాదు అది. నేను మాట్లాడేది నిజమే కదా, మాట్లాడేది నిజాలే కదా, అబద్ధం కాదు కదా దేవి. ఇంకొక విషయం అండి, మీరు శిక్షించండి, ఆయనకి ఏమైనా పర్వాలేదు, ఆయన వెనకెత్తుతున్నారు కదా, వెనకెత్తుతున్నారు కదా మీరు. అంటే ఆడవాళ్ళని ఏది మాట్లాడినా సరే చెల్లుతుందా? ఆడవాళ్ళు ఏది మాట్లాడినా మేమేం అనకూడదా? నువ్వు ఈజీగా తీసుకున్నట్టు తప్పు ఎవరు చేసినా తప్పే. ఈజీగా తీసుకున్నా ఎలా చెప్తారు? నేను ఛాన్స్ సారీ చెప్తాను సరిపోద్దా? ఛాన్స్ పెట్టేవాడు కొట్టేసి పాస్టర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే సరిపోద్దా? సరిపోద్దా చెప్పండి. నేను కూడా ఒప్పుకుంటాను, కానీ మీరు దానికి ఒప్పుకుంటారా? చాలా ఈజీగా తీసుకోండి ఎలా చెప్తారండి మీరు? చాలా పెద్ద మాటలు ఇవి, చిన్న మాటలు ఇవి. ఎలా మాట్లాడతారు మీరు? కళ్యాణి గారు ఆవేశం అండి, ఆవేశం రాదా? మీ ఇంట్లో ఆడవాళ్ళకి మీకు బాధ అనిపించదేమో. మా హిందూ అంటే మేము బాధపడతాం. వేరే మహిళలైనా అవ్వచ్చు, ఎవరైనా మహిళలనే హక్కు ఎవరికి వాళ్ళ ఆవిడ పెట్టుకోవడం మానేమనండి, వాళ్ళ పిల్లలు పెట్టుకోవడం మానేమనండి. అంత నిత్యం అది బయట పెట్టుకున్న వాళ్ళందరూ మాట్లాడతారు. కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. కళ్యాణి గారు ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు మీ వర్షం చెప్పండి. కృష్ణవేణి గారు చెప్పు. మాస్టర్ గారు మళ్ళీ మాట్లాడతానండి. కృష్ణవేణి గారు చెప్పండి. టార్గెట్ చేసి ఎలా మాట్లాడతారమ్మా మీరు? చిలకలూరిపేటలో ఉన్నటువంటి మహిళల గురించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడారని మాట్లాడడం జరిగింది మేడం ఇందాక. కానీ ఇది కూడా చాలా మంది గమనించాలండి. అంటే చిలకలూరిపేట అంటే అలాంటి మహిళలే ఉంటారు, పెద్దాపురం అంటే అలాంటి మహిళలే ఉంటారు, అమలాపురం అంటే అలాంటి మహిళలే ఉంటారు, అమీర్పేట అంటే అలాంటి మహిళలే ఉంటారు అనేటువంటి నానుడి ఒకప్పుడు ప్రజల్లో దృఢంగా నాటబట్టి ఇప్పటికీ కూడా అక్కడి నుంచి ఐఏఎస్ వస్తున్నారు, ఐపీఎస్ వస్తున్నారు, పొలిటీషియన్స్ వస్తున్నారు. అలాగే ఒక ఇంట్లో సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి కూతుళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కానీ ప్రతి చోట కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఆయా ఊరి పేర్లు ఏవైతే ఉన్నాయో మేడం, ఆ ఊరి పేర్లో ఉన్నటువంటి మహిళలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని వేరే విధంగా చూడడం గానీ, వేరే విధంగా మాట్లాడడం గానీ, నిజంగా అలాంటి ఆ ఏరియా నుంచి ఉన్నటువంటి మహిళలు మల్లెపూలు పెట్టుకుని వెళ్తే ఇదొక రకంగా దీన్ని సొసైటీలో క్రియేట్ చేయడం గానీ చాలా తప్పు. ఎందుకంటే నేను ఇక్కడ క్లియర్ గా మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను మేడం, అలాంటి ఊరు పేరును కూడా మార్చి భావితరాల భవిష్యత్తుకు ఒక అందమైనటువంటి పేర్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మేడం. మీరేం చెప్పదలుచుకున్నారు? మల్లెపూలు పెట్టుకున్నటువంటి మన ఇంట్లో అమ్మ మల్లెపూలు పెట్టుకుంటుంది. అలాగే మతాల్లో కూడా శుభకార్యాల్లో కావచ్చు, అశుభకార్యాల్లో కావచ్చు పువ్వులు అనేవి వాడడం సహజం. అన్ని మతాల స్త్రీలు కూడా పువ్వుల్ని అలంకరణలో బాగా చేసుకొని పెట్టుకుంటారు. వీళ్ళు చెప్తున్నారు అలంకరణలో పువ్వులు వాడరండి, అది అలంకరణ అనేది సాధు జీవితం కింద ఉండాలి అనేసి. మరి యేసు ప్రభు గారు సాధు జీవిగానే జీవించారు కదా, మీరు షూట్లు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కానీ ఐలైనర్ వేసుకోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్క నిమిషం జోసెఫ్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం మాట్లాడతాను. అవి కూడా మానేయచ్చు కదా. అంటే పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, మీతో మాట్లాడతాను. పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సైకలాజికల్ గా తెలియని అమాయకులు కాబట్టి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసి మత మార్పులకి పాల్పడుతూ ప్రజల్ని అమాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మత మార్పులకి ఏ విధంగా మీరు పాల్పడుతున్నారు అన్నది, కొంతమంది ఏ విధంగా పాల్పడుతున్నారు అన్నది వీడియోలతో సహా మేము బయట పెట్టగలం. ఏ మతమైన ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించండి, తప్పలేదు. కానీ వేరే మతస్థులు కానీ స్త్రీలను అవమానపరిచే ఇలాంటి విధానంతో మాట్లాడినప్పుడు క్షమాపణ అయితే మాత్రం చెప్తారని మాత్రం. రవికుమార్ గారు మీరు చెప్పండి. మేడం నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అది ఏదో సందర్భపూర్వకంగా చెప్పొచ్చు, దాన్ని ఇంత పెద్దగా చేయకండి. ఇంతటితోని అందరం సామరస్యంగా ప్రశాంతంగా ఉందాం. అనవసరంగా కళ్యాణ్ గారు ఈ సబ్జెక్ట్ మాట్లాడమంటే అయిపోతున్నారు. కళ్యాణ్ గారు ఒక నిమిషం రవికుమార్ గారు చెప్పండి, మీరేం నైతిక బాధ్యత తీసుకొని దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న విషయం ఉందండి.